హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. ఈ టెంపుల్ వచ్చేసి యాదగిరిగుట్టకు వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. యాదగిరిగుట్టకు 20 కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ అయితే వస్తుందండి. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ మనం కొండపైననే కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఓన్ వెహికల్లో వస్తే ఇట్లా కొండపైననే పార్కింగ్ చేసుకోవచ్చు. మామూలుగా బస్కి అయితేనేమో మనం రోడ్డు పైన అక్కడ దిగేసి అక్కడి నుంచి ఆటోలో అలా రావాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ అన్నట్టు ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేసేసి బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అక్కడ ముందు అది వచ్చేసి స్వామివారి కళ్యాణ వేదిక. ఇక్కడ వచ్చేసి మేమైతే 4:30 కల్లా టెంపుల్లోకి అయితే వెళ్ళాము. తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి మార్చి 6, 2024లో ఈ టెంపుల్ని అయితే ఓపెన్ చేశారు. టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కొండపైన ఉంది కాబట్టి గాలి అయితే చాలా బాగా వీస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నది అయితే రథం అన్నట్టు. ఈ రథం చాలా పెద్ద రథం అండి. ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి మెట్ల మార్గం అన్నట్టు. మెట్ల మార్గం ద్వారా మనం లోపలికైతే రావచ్చు. ఇక్కడ కాలు కడుక్కొని మనం లోపలికైతే వెళ్ళొచ్చండి. ఇక్కడ చూపిస్తున్న ద్వారం వచ్చేసి మెయిన్ ద్వారం అండి. ఈ ద్వారం పక్కనే వినాయకుని మండపం అయితే ఉంటుంది. మనం వినాయకుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫోన్స్ అయితే లాకర్లో పెట్టుకోవచ్చు అండి. లాకర్కి వచ్చేసి 5 రూపీస్ అయితే అలా ఛార్జ్ చేస్తారు. మనం దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఫోన్ అయితే తీసుకోవచ్చు. మనమైతే మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మెట్ల మార్గం పక్కనే వచ్చేసి గరుడ మండపం అయితే ఉంటుంది. మనకి గరుడ అల్వార్ అయితే మనకి దర్శనం ఇస్తారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM నుంచి 1 PM వరకు, మళ్ళీ 3 PM నుంచి 9 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ గరుడ అల్వార్ని మండపం చూసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి హనుమాన్ మండపం అయితే ఉంటుంది. హనుమంతుని మండపం, ఇదే హనుమంతుని మండపం. ఇక్కడ మనము హనుమంతుని దర్శనం చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుందండి మండపము. అలాగే హనుమంతుడు కూడా చాలా పెద్దగా ఉంటారు. మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్స్ అయితే ఉందంట. అలాగే హనుమంతుని విగ్రహం హైట్ వచ్చేసి 30 ఫీట్స్ ఉంటుందంట. హనుమాన్ మండపం పక్కనే మనకి వచ్చేసి జయగంట మండపం అయితే ఉంటుంది. చూసారు కదండి, హనుమంతుడు అయితే చాలా పెద్దగా అయితే మనకి ఇక్కడ దర్శనం అయితే చేశారు. హనుమంతుని దర్శనం చేసుకున్నాక పక్కనే జయగంట మండపం అయితే ఉంటుంది. చూసారు కదండి, గంట చాలా పెద్దగా ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే గంట అయితే కొట్టడం అయితే లేదు, మొత్తం ప్యాక్ చేసి ఉంది చుట్టూరు, అటు వెళ్ళడానికి అయితే లేదు. టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ అండి. మనమైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే. ఇక్కడ వచ్చేసి ఇది యాగశాల. మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళాము, అందుకే మొత్తం అలంకరణతో అయితే చూసామన్నట్టు యాగశాల ఇక్కడ. చూసారు కదండి, శ్రీకృష్ణుడు చాలా బాగా ఉంది అసలు. ఇక్కడ వాటర్లో కృష్ణుడు. ఇక్కడ మనం కోనేరు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చేసి వరహస్వామి వారు అయితే దర్శనమిస్తారు ఈ మండపంలో. అలాగే మనం దర్శనం చేసుకొని కిందికి వెళ్ళేటప్పుడు ఇక్కడ దీపారాధన స్తంభం అయితే ఉంటుంది. కావాలంటే అక్కడ మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ కోనేరు మధ్యలో వచ్చేసి విష్ణుమూర్తి అయితే మనకు దర్శనం ఇస్తారు. ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని కూడా పిలుస్తారు. అటుపై
త్రీ మినిట్స్ 20 రూపీస్ అంట. ఇక్కడ ప్రసాదం అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. లడ్డు వచ్చేసి 50 రూపీస్, పులిహోర వచ్చేసి 20 రూపీస్ అన్నట్టు. ఇక్కడైతే పులిహోరను లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, మెయిన్ ద్వారం పక్కనే వినాయకుడి మందిరం అయితే ఉంటుందని. ఇక్కడ ఇదే అన్నట్టు వినాయకుని మందిరము మెయిన్ ద్వారం పక్కనే ఉంటుంది. చూసారు కదండి. ఇక తర్వాత వచ్చేసి మేమైతే మళ్ళీ కిందికైతే వెళ్తున్నాము. ఇక్కడ మనం ఫోన్ లాకర్స్ చెప్పాను కదా, ఫోన్ లాకర్లో పెట్టుకోవచ్చాను ఇక్కడే అన్నట్టు. మన టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, కొండ పైన ఉంటుంది కదా, చాలా అసలు గాలి అయితే చాలా బాగా వీస్తుంది. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా రథం అన్నట్టు, ఈ రథమే చాలా పెద్ద రథము. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసి మళ్ళీ మేమైతే వెళ్తున్నామండి. తర్వాత వచ్చేసి కళ్యాణ వేదిక అని చెప్పాను కదా, స్వామివారిది కళ్యాణ వేదిక లోపలికైతే వచ్చేసాము. చాలా బాగుంది అసలు చూడడానికైతే. మేము వెళ్ళినప్పుడైతే మొత్తం క్లోజ్ చేసేసింది, అమ్మటే మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి కళ్యాణ వేదిక వెనక సైడ్ అన్నట్టు చాలా బాగుంది అసలు. ఇక్కడ వెనక సైడ్ ఈ మొత్తం ఆవు బొమ్మలు, అలాగే ఏనుగు బొమ్మలు, ఇలా మొత్తం డెకరేషన్ అయితే బాగుంది. ఇక్కడ ఒడిబియ్యం మండపం అన్నట్టు. ఇక్కడ చెప్పాను కదా కళ్యాణ వేదిక ఇక్కడ సైడు వెనక సైడ్ టెంపుల్కి వెనక సైడ్లో ఇది చాలా బాగుంది అసలు. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. చెప్పాను కదా ఒడిబియ్యం కౌంటర్ అని చెప్పేసి అని, ఇక్కడే అంట. మేము వచ్చేసి సర్వదర్శనానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం రష్ తక్కువనే ఉన్నారు. మాకైతే 1 అవర్ కంటే తక్కువలోనే దర్శనం అయితే అయిపోయింది. చిన్నగా చూసారు కదండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.